వెనక వైపు రెటీనా, చివరగా వీటన్నింటినీ మెదడుకు కలుపుతూ దృష్టినాడి. ఇది మన కంటి నిర్మాణం. మనకు ఏది కనిపించాలన్నా ఈ 4 భాగాల మధ్య సమన్వయం తప్పనిసరి. ఇక కంటి చూపు స్పష్టంగా ఉండాలంటే కన్ను మొత్తం చాలా స్పష్టంగా పారదర్శకంగా ఉండాలి. అలాగే ఉంటుంది కూడా. ఎందుకంటే కంట్లోకి వెలుతురు ప్రసరించే ప్రాంతాల్లో ఎక్కడా రక్త ప్రసారం తగలదు కాబట్టి. అదే కంటికి సంబంధించిన మరో ప్రత్యేకత కూడా. మరైతే కంట్లో రక్త ప్రసారం లేనప్పుడు మరి ఎక్కడి నుంచి ఒత్తిడొస్తుంది? అసలు గ్లకోమా ముప్పు ఎవరికి ఎక్కువగా ఉంటుంది? కంటి లోపల క్లియర్ ఫ్లూయిడ్, అక్వస్ హ్యూమర్ అనే ఒక ఫ్లూయిడ్ తయారవుతుంది. ఆ ఫ్లూయిడ్ మన కార్నియాకి కానీ కంటి లోపల లెన్స్కి కానీ ఆహార పదార్థాలు అందిస్తుంది. ఎంత ఫ్లూయిడ్ ఉత్పత్తి అవుతుందో అంతే ఫ్లూయిడ్ కంటి నుంచి బయటికి వెళ్ళాలి. ఏదో కారణం వల్ల ఆ ఉత్పత్తి అయ్యే ఫ్లూయిడ్ బయటికి వెళ్ళలేకపోతే ఆ ఫ్లూయిడ్ కంటి లోపల, ఆ ద్రవం కంటి లోపలనే ఉండిపోవటం మూలాన కంటి లోపల ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి పెరగటాన్ని ఇంట్రాక్యులర్ ప్రెషర్ రైజ్ అంటారు. ఈ కంట్లో ఉన్న ఒత్తిడి, ఆ ప్రెషర్ పెరిగితే కంటి వెనక భాగంలో ఉండే సున్నితమైన నరం, ఏ నరం అయితే కంటి నుంచి మెదడుకి కన్ను చూపుని అందిస్తుందో ఆ నరం పైన ఒత్తిడి పడి ఆ నరం దెబ్బతీస్తుంది. అసలు ఈ జబ్బులో వచ్చే ప్రమాదం అదే. ఈ ఒత్తిడి పెరగటం మూలాన కంటి నరం దెబ్బతిని, ఈ నరం దెబ్బతినటం మూలాన పూర్తి అంధత్వం వస్తుంది. చూస్తే కళ్ళు చూడటానికి నార్మల్గానే ఉంటాయి కానీ కంటి చూపు కనబడదు. గ్లాకోమా జబ్బులో ఆ నీరు బయటికి వెళ్లకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దికో లేకపోతే ఇంకా వేరే జబ్బుల వల్లనో కంటి ద్రవం బయటికి వెళ్ళేదానికి ఉన్న చిన్న చిన్న రంధ్రాలు ఏవైతే ఉన్నాయో అవి పూడుకపోతాయి. అవి పూడుకపోవటం మూలాన కంటి లోపలనే ఆ నీరు చేరుకుపోతుంది. చూపును కబళించే గ్లకోమా జబ్బు వంశపారంపర్యంగా వస్తుందా? తరచూ స్టెరాయిడ్లు వాడేవారికి గ్లకోమా ముప్పు ఎక్కువగా ఉంటుందా? పూర్తి వివరాల్ని ఓ చిన్న విరామం తర్వాత చూద్దాం.